బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు ఫ్లైట్ లో ప్రయాణించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాళ్ళిద్దరూ ఎకనామీ క్లాస్ లో ప్రయాణించడమే దీనికి కారణం. తన సతీమణి భారత్ తో కలిసి సాధారణ ఫ్లైట్ ఎకనామీ క్లాస్ లో బెంగళూరు నుంచి ఏపీకి వచ్చారు జగన్. దీంతో జగన్ దంపతుల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు తోటి ప్రయాణికులు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ స్పెషల్ ఫ్లైట్ లోనే జర్నీ చేసేవారు. అలాగే సీఎం హోదాలోనూ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయాల్లో కూడా ప్రత్యేక ఫ్లైట్లలోనే వినియోగించారు. ఇక అధికారంలో ఉండగా లండన్ లో ఉన్న తమ కుమార్తెలను చూడడానికి కూడా జగన్ స్పెషల్ ఫ్లైట్ లోనే ఉపయోగించుకున్నారనే విమర్శలున్నాయి. సొంత పనులకు స్పెషల్ ఫ్లైట్లు వినియోగించి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారంటూ అప్పట్లో టీడీపీ విమర్శలు గుప్పించింది. ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక బెంగళూరు వెళ్లడానికి కూడా స్పెషల్ ఫ్లైట్ వాడిన జగన్ తాజాగా స్పెషల్ ఫ్లైట్ వదిలి సాధారణ ఫ్లైట్ లో ఎకనామీ క్లాస్ లో ప్రయాణించడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు ఫ్లైట్ లో ప్రయాణించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి కారణం వాళ్ళు క్లాస్ ఎకనామీలో ప్రయాణించడమే అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, అయితే ఎందుకు జగన్ ఈ విధంగా అంటే నార్మల్ ఫ్లైట్ లో ఎకనామీ క్లాస్ లో ప్రయాణించడం జరిగింది? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన స్పెషల్ ఫ్లైట్లో కూడా ప్రయాణించిన పరిస్థితి కూడా ఉంది. తర్వాత ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లు వినియోగించుకుంటానే వస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నేతగా 2014 నుంచి 19 సమయంలో ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కూడా స్పెషల్ ఫ్లైట్ని వినియోగించుకున్న పరిస్థితి కూడా ఉంది. తర్వాత అధికారం చేకొచ్చిన తర్వాత 2019 నుంచి 24 కాల సమయంలో కూడా 5 సంవత్సరాల కాలంలో కూడా స్పెషల్ ఫ్లైట్లే ఎక్కువగా ఆయన వినియోగించుకున్న పరిస్థితి కూడా కనిపించింది. ఈ సమయంలోనే ఎక్కువగా కూడా టీడీపీ ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇటు అవసరాల కోసం, తన సొంత అవసరాల కోసం కూడా స్పెషల్ ఫ్లైట్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వినియోగించుకున్నట్టు కూడా తీవ్ర ఆరోపణలు గతంలో టీడీపీ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. దాంతోపాటు దగ్గర సమయాలకు కూడా హెలికాప్టర్ కూడా ఉపయోగించుకున్నారనే ఆరోపణ కూడా పెద్ద ఎత్తున గతంలో వినిపించింది. ఈ కాలంలో కూడా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న తర్వాత ముందు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లు అయితే దంపతులు ప్రయాణించిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ నిన్న మాత్రం బెంగళూరు నుంచి వచ్చే సమయంలో ఏదైతే నార్మల్గా ఉన్న ఏదైతే ప్రయాణికులతో పాటు ఎకనామిక్ క్లాస్లోనే జగన్మోహన్ రెడ్డి దంపతులు ప్రయాణించడం కొంత ఆశ్చర్యకరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడున్న తోటి ప్రయాణికులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దంపతులు ఎకనామిక్ ఫ్లైట్లో రావడం జరిగిందో, ఆ టికెట్ కొనుగోలు చేసుకుని రావడం జరిగిందో, దాంతోపాటు తోటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో తోటి ప్రయాణికులు ఫోటోలు తీసి ఈ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి దంపతులు స్పెషల్ ఫ్లైట్లు ఉపయోగించుకొని వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు బెంగళూరులో వారానికి 2-3 సార్లు బెంగళూరులో వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సాధారణ ప్రయాణికుడిలాగా సాధారణ ఎకనామిక్ ఫ్లైట్లో కూడా ప్రయాణించడం పట్ల ఇటు సోషల్ మీడియాలో కూడా ఫోటోలు వైరల్ చేసి మరి చర్చనీయాంశంగా దారితీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై కూడా ఇటు వైసీపీ నేతలు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, కార్యకర్తలు కూడా స్పందిస్తున్న పరిస్థితి. గతంలో ఏదైతే టీడీపీ ఆరోపణలు చేస్తూ ఉందో ప్రజలకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ చాలా దూరంగా ముఖ్యమంత్రి గడిపిన సందర్భాలు ఉన్నాయని వైసీపీ మీద తీవ్ర ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పోగొట్టుకునేందుకే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని కొంత చర్చ కూడా వైసీపీలో నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఏదైతే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయో ఆ ఫోటోల వల్లే కొంత ఈ వైసీపీ సంబంధించిన నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కూడా ఇటు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఎకనామిక్లో జగన్మోహన్ రెడ్డి భార్య భారతితో కలిసి ప్రయాణించడం ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారడం కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. మల్లికార్జున్, చెప్పండి, అయితే అసలు దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? అంటే ఏదో ఒక విధంగా ప్రజల్లో నిలవాలి, వార్తల్లోకి ఎక్కాలి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేశారు అనుకోవచ్చా? అంటే ఏదైతే ఆరోపణలు గతంలో 2019 నుంచి 24 సమయంలో ఎన్డీఏ నేతలు ఏదైతే ఆరోపణలు జగన్మోహన్ రెడ్డిపై చేస్తూ ఉన్నారో, ఇటు నివాసం వదిలి బయటికి ప్రజల్లోకి రావడానికి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, జగన్ ప్రజల్ని కలవట్లేదనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలపైనే చాలామంది వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ తన ఓటమికి కారణం అనే కారణాలు ఎక్కువగా కూడా చర్చనీయాంశం జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ రిమార్క్ ఏదైతే ఉందో ప్రజలకు దూరంగా ఉంటున్నాడు, అదే కాకుండా అధికారులతో కూడా దూరంగా
ఉంటా ఉన్నారు. ప్రజల సమస్యను పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు పోగొట్టుకునేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనేది వైసీపీలో కొంత చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అందుకోసమే ప్రజలకు చేరువుగా ఉండి అలాగే ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగానే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనే విషయాన్ని కొంచెం గట్టిగానే ఇటు వైసీపీ నేతలు వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉంటా ఉన్నాయి. అంతేకాకుండా 2019కు ముందు అంటే అధికారంలో ఉన్నప్పుడు 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్ని అలాగే హెలికాప్టర్ దగ్గర దూరానికి కూడా హెలికాప్టర్ని ఉపయోగించుకున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా సోషల్ మీడియాలో ఇటువంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలోనే అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకంటే అధికారం కోల్పోవడానికి కూడా ఇవే ప్రధాన కారణాలు అనేవి ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సందర్భంలో అందుకోసమే ప్రజలకు చేరువుగా ఉన్నాడు మా నేత, ప్రజలకు చేరువు అవటం కోసమే ఇలాంటి కార్యక్రమాలు కూడా తీసుకునే అవకాశం ఉందంటూ కూడా గతంలో చాలా విషయాలు కూడా వినపడిన సందర్భంలో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎకనామిక్ క్లాస్లో కూడా ప్రజలతో సామాన్య ప్రయాణికులతోనే జగన్మోహన్ రెడ్డి దంపతులు ప్రయాణించడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ విధంగానే ఎంత కూడా చర్చ జరుగుతుందని కూడా మనం కూడా భావించుకోవచ్చు. ప్రశ్న రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.